తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణలో రోజురోజుకు అడుగంటిపోతున్న శాంతి భద్రతలు, మరి ముఖ్యంగా మైనర్ బాలికలకు రక్షణ లేకపోవడం, వారి మీద జరుగుతున్న ఘోరమైన అత్యాచారాలు, వీటన్నిటి మీద గత 10-15 రోజులుగా మీరందరూ కూడా ఎన్నో ఇబ్బందులున్నా కూడా మరి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ, మరి ముఖ్యంగా మరి మీతో పాటు సోషల్ మీడియా వారియర్స్కు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హోంమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజే మరొక్కసారి నేను అబద్ధాలకు చిరునామా అంటూ పచ్చి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలకు చెప్పడం జరిగింది. మరి గత 15 రోజులుగా ఈ పోక్సో కేసు అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి నిందితుణ్ణి కాపాడడానికి పడుతున్న తంటాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని, వారి కుమారుణ్ణి కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. దానితో పాటు మరి ఈరోజు నిజానికి ఆ అమ్మాయికి అంతో కొంత న్యాయం జరిగిందంటే, మరి ముఖ్యంగా నిందితుడు, మొదటి నిందితుడు జైలుకు పోయిందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ గలమెత్తడం వల్లనే అన్నది కేవలం రాష్ట్ర సమాజమే కాదు, మొత్తం దేశ సమాజానికి కూడా అర్థమైంది. లేకపోతే ఇప్పటికే బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో దర్జాగా లొంగిపోయి స్టేషన్ బెయిల్ తీసుకొని బయట తిరిగేవాడు. ఇది వాస్తవం. కానీ ఒక 5 రోజుల క్రితం ఇదే ముఖ్యమంత్రి ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ పూర్తిగా అబద్ధాలు చెప్పారు. దాని మీద నేను ఈ భవన్లోనే నేను అవి ఎంత పచ్చి అబద్ధాలు, పచ్చి అసత్యాలు అని ఆధారాలతో సాక్షిగా నేను నిరూపించడం జరిగింది. ఇక ఈరోజు ఒక గంట క్రితమే గౌరవ ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు మీడియా వేదికగా అన్ని అబద్ధాలే చెప్పారు. వారు చెప్పిన అబద్ధాలను ముందు మరి అవి ఎంతవరకు అబద్ధాలు, ఎంత ఘోరమైన అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణలు అనేది సోదాహరణంగా సాక్ష్యాలతో నిరూపించి, దాని తర్వాత మరి ఇంకొక అంశం ఉంది. అదేంటంటే దీంట్లోనే ఇంకొక రెండవ అంశం ఉంది. ఆ రెండవ అంశం గురించి నేను మాట్లాడతాను. మొట్టమొదట మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు బండి భగీరథ్ను ఈరోజు చెప్పారు. బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం అని ఆయన అంటున్నారు. మరొక వైపు బండి సంజయ్ కుమార్ గారు అంటున్నారు, విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద లా అండ్ జ్యుడిషియరీ టుడే మై సన్ బండి భగీరథ్ వెంట్ బిఫోర్ తెలంగాణ పోలీస్ త్రూ అవర్ అడ్వకేట్స్ ఫార్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి, నేను ఒక బాధ్యతాయుతమైన మరి మంత్రిగా, రాజకీయ నాయకుడిగా నా కొడుకును నేనే పోలీసులకు సరెండర్ చేశాను మా అడ్వకేట్ల ద్వారా అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నాడు. దాని తర్వాత కూడా నిన్న కూడా బీజేపీ పార్టీ ఆఫీస్కు పోయి బండి సంజయ్ గారు అదే మాట చెప్పిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఇవాళ ఒక కొత్త అబద్ధాన్ని మరి మన ముందరకు తీసుకొచ్చిండు. ఏంటంటే మేము బండి భగీరథ్ను మేము అరెస్ట్ చేశాం, ఆయన లొంగిపోలేదు అని అంటున్నాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిని నమ్మాలనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలనా? ఇలా మరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో మేము మరి ఈ బండి సాయి భగీరథ్ మీద 8వ తారీఖు నాడు కేసు అయింది. ఆ 8వ తారీఖు నాడు కేసు అయినప్పుడు మరి దాని తర్వాత
ఒక పోక్సో సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినాం. రిజిస్టర్ చేసిన తర్వాత రకరకాల బృందాలు ఎక్కడికి, కరీంనగర్కు, ఢిల్లీకి మరియు ఇతర ప్రాంతాలకు పోలీసు బృందాలను ఈ బండి సాయి భగీరథ్ను పట్టుకోవడానికి పంపించాము. అదేవిధంగా లుకౌట్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశాము అని చెప్తూనే ఆయన ఏమన్నాడు, ఈ ఎస్ఓటి టీము సైబరాబాదు మంచిరేవుల గ్రామం దగ్గర ఒక టెక్ పార్క్ అని ఉంటుందంట, ఆ టెక్ పార్క్ దగ్గర నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అరెస్ట్ చేశాము. 8 గంటల 15 నిమిషాలకు 16వ తారీఖు నాడు అరెస్ట్ చేశామని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు, నేను అడుగుతా ఉన్నా, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఎస్ఓటి పోలీసులు ఉండాలి. ఎస్ఓటి పోలీసుల పహారాలో, లేకపోతే ఆలివ్ గ్రీన్ దుస్తులు వేసుకున్న కమాండోల పహారాలో, పోలీసు వాహనాల్లో ఆ నిందితుడిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్కడి నుండి అరెస్ట్ కార్డు ఇష్యూ చేసి, ఆ అరెస్ట్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత ఆ నిందితుడిని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి, ఆ డాక్టర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత ఆయన మీద మెడికల్ టెస్టులు చేసి అప్పుడు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోతారు. అది పోలీస్ మాన్యువల్ చెప్తా ఉన్నది. మరి నిజంగా ఈ నిందితుడిని మీరు అప్పా దగ్గర నాకాబందీ అని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు నాకాబందీ ఏర్పాటు చేసి ఆ నిందితుడిని మేము అరెస్టు చేశాము అని అంటున్నారు కదా. నాకాబందీ ఏర్పాటు చేసినప్పుడు ఆ నాకాబందీలో ఉండవలసిన వాళ్ళు పోలీసులు, సాధారణ దుస్తుల్లో ఉండే పోలీసులు, మీరు ఎస్ఓటి అయితే, లేకపోతే మరి ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ వేసుకున్న కమాండోలు ఉండాలి, జంగిల్ ప్యాచెస్ వేసుకున్న కమాండోలు ఉండాలి, లేకపోతే సాయుధులైన పోలీసులు ఉండాలి, కాకి దుస్తులు వేసుకున్న పోలీసులు ఉండాలి, పోలీసు వాహనాల్లో పోవాలి. మరి ఇది చూడండి, ఇది బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిన రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన మాస్క్ పెట్టుకొని 2 అడ్వకేట్ల పహారాలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతున్నాడు. మీకు ఎవరికైనా పోలీసు దుస్తులు ఉన్న వ్యక్తులు కానీ, కమాండోలు కానీ, సాయుధులైన పోలీసులు ఎవరైనా కనిపిస్తున్నారా? మొట్టమొదటి అబద్ధం రేవంత్ రెడ్డి గారు. మీ రాజకీయ చరిత్ర అంతా అబద్ధాలు. మీరు ముఖ్యమంత్రి రాకముందు కూడా అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి కూడా ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్పండి, మీకు అన్నం కూడా అరుగుతలేదు. ఇది వాస్తవం. ఇగో ఇది అబద్ధం, మొట్టమొదటి అబద్ధం. మీరు నాకాబందీ చేయలేదు. నాకాబందీ చేస్తే ఈయన చుట్టూ ఉండాల్సింది పోలీసులు. బండి సాయి భగీరథ్ పక్కన 2 ఎవరున్నారు? లాయర్లు ఉన్నారు, బీజేపీ లాయర్లు ఉన్నారు. మరి మీ పోలీసులు ఎక్కడున్నారు? ఆయన మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. మీరు నాకాబందీ చేసినామంటున్నారు. ఒకవైపు ఏమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నేను నా కొడుకును నేనే అప్పగించిన పోలీసులకు అని చెప్తున్నారు. మీరేమో నాకాబందీ అంటున్నారు. ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మళ్ళా నన్ను, కేటీఆర్ గారిని, మిగతా నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్తం పట్టనికే. ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు, మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగం జోలికి పోవాలని అనుకోరు రేవంత్ రెడ్డి గారు. ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అయిపోయింది ఓ 20-25 సంవత్సరాలు చేసినా చాలనుకుంటారు. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం. అంతే తప్ప మీలాగా అబద్ధాలు చెప్పే పని మేము చేయము. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు.
అప్పా జంక్షన్లో నాగబంది అన్నారు. మరి నాగబంది అంటే నాగబంది బందోబస్తు స్కీమ్ ప్రజల ముందర పెట్టు కదా, సెటిలైట్ ఇమేజ్లు పెట్టు. మరి ఎన్ని రోజులు నాగబంది చేసిండ్రు మీరు? ఎన్ని రోజులు నాగబంది చేసిండ్రు? నేను కూడా అదే ప్రాంతంలో నివసిస్తా. మరి నాకు ఎప్పుడు కూడా నేను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివసిస్తా. నాకైతే ఒక్కరోజు కూడా నాగబంది కనిపించలేదు. మరి 16వ తారీఖు నాడు సాయంత్రం మాత్రం మీకు నాగబంది చేసే పరిస్థితి వచ్చింది. మరి బండి భగీరథ్ వచ్చి డైరెక్ట్ మీ వలలోనే పడిపోయాడు. మళ్ళీ పూలు పెడుతున్నారు మీరు తెలంగాణ ప్రజల చెవులలో. ఇక మూడవది, మీరు బాధితురాలి పేరు బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇంతకన్నా ఘోరమైన నీచమైన అబద్ధం ఇంకోటి ఉండదు రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక మీ వ్యక్తిత్వం ఏందో మీరే పరీక్షించుకోండి. ఎవరండి బయటపెట్టింది బాధితురాలి పేరు? ఎవరు బయటపెట్టిండ్రు? బీజేపీ వాళ్ళు బయటపెట్టిండ్రు. అసలు బాధితురాలు పేరు ఏంటి అనేది ఎవరు బయటికి తీసుకొచ్చిండ్రు? కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయికి వ్యతిరేకంగా మీ కింద పనిచేస్తున్న కరీంనగర్ పోలీసులు మే 8వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు వీళ్ళు మాకు ఎఫ్ఐఆర్ చేయండి అని పేట్ బషీరాబాద్కి వస్తే ఉల్టా మీరు కరీంనగర్లో వీళ్ళని భయపెట్టించడానికి ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఈ నిందితుడు బండి సాయి భగీరథ్ అక్కడికి పోకుండా ఎవరినో పంపిస్తే కేసు రిజిస్టర్ చేశారు. అందులో ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి తల్లి పేరు, ఈ అమ్మాయి తండ్రి పేరు రాసి బీజేపీ వాళ్ళు దీన్ని బయటపెట్టినరు. ఒక్క రోజైనా బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయి పేరు తీసిందా? మీ పోలీసు వాళ్ళందరినీ పెట్టండి, మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టండి. ఈరోజు సోషల్ మీడియా హ్యాండిల్స్లో అన్నీ చూస్తున్నారు కదా మీరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టి చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఎప్పుడన్నా కూడా మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కానీ, మేము ఇక్కడ వీలుగానప్పుడు తీసిన వీడియోలు కానీ ఎక్కడైనా ఒక్క చోటైనా అమ్మాయి పేరు బయట పెట్టినామా? పెట్టలేదు. మీ సహకారంతో బీజేపీ నాయకులు, బండి సంజయ్ అనుచరులు, బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి పేరు బయట పెట్టడం, ఆ అమ్మాయి మీద వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అది మీరు పెట్టారు. మీ సహకారంతో వీళ్ళు పెట్టిండ్రు, బీజేపీ వాళ్ళు పెట్టిండ్రు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. నిజంగా ఈ కేసులో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఏ పార్టీ ఈ మైనర్ బాలిక వైపు నిలబడ్డది, ఏ 2 పార్టీలు భగీరథ్ వైపు నిలబడ్డవి అనేది తెలంగాణ పిల్లలందరూ కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఇలా మీ ఎంపీ, మీ అనుచరుడైన మీ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఏమంటున్నాడు? బండి సంజయ్ మీద లేని సానుభూతి కుమ్మరిచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. మీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది. మీ గాంధీ భవన్లో కూర్చొని ఒక మైనర్ బాలికను మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం చేసిన ఒక దుండగుడికి సానుభూతిగా ఈరోజు మీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ సంస్కృతి, మీరు రాజకీయం చేస్తున్నారు. ఇంకోవైపు పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే, ఆయన ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం అనే విషయం కానీ, లేకపోతే ఈ పోక్సో కేసు వ్యవహారం కానీ ఇదంతా కూడా బాబా మరదళ్ళ లాంటి సంబంధం అని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది మీ సంస్కృతి, ఇది మీరు నేర్చుకున్న సంస్కృతి, మీకుండే అలవాట్లు, మీకుండే సభ్యత, మీకుండే సంస్కారం, మహిళలు చిన్నారి పిల్లల పట్ల మీకుండే గౌరవం, మీ చులకన భావం మీరు మాట్లాడే మాటల్లోనే తెలుస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా నోరు జారలేదు. బీఆర్ఎస్ నాయకులు ఈ మైనర్ బాలిక కోసం రాత్రనక పగలనక ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డెక్కి ఎర్రటి ఎండలు కూడా పోరాడుతూ ఉన్నారు. ఒక్కరోజైనా మీ బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడినరా?
ఒక్క రోజైనా మీ కాంగ్రెసు నాయకులు రోడ్డెక్కినరా వీళ్లకు న్యాయం జరగాలని? మీ గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది కదా. ఒక్కరోజైనా మీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, మీ మహిళా కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ రోజు దందలు చేసి దళారీ పని చేసే మీ నాయకులందరూ కూడా గాంధీ భవన్ నుంచి రోడ్డు దాటి బీజేపీ ఆఫీస్ పోయినరా రేవంత్ రెడ్డి గారు? మీకు మా గురించి మాట్లాడే అర్హత ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇక మూడవది మీరేమంటున్నారు, మరి పోక్సో కేసు చాలా సెన్సిటివ్ కాబట్టి నేను మాట్లాడతలేను. కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా దీని గురించి మాకు డైరెక్షన్ ఇచ్చారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని మనం నిజాలను ముందర పెట్టే ప్రశ్నించాలి, అంతే తప్ప రాజకీయాలు చేయకూడదు. మేము ఎక్కడ కూడా రాజకీయాలు చేయలేము. మేము ప్రతి చోట కూడా ఇగో ఇలాంటి ఎఫ్ఐఆర్లు ముందర పెట్టుకొనే మాట్లాడుతున్నాం. మేము మీలాగా అబద్ధాలు చెప్పడం, పంచులు ఇవ్వడం ఇవన్నీ మేము చేయడం లేదు. మా అగ్రనాయకత్వం మాకు చాలా క్లియర్గా చెప్పింది, నిజాలు ఉంటేనే మాట్లాడాలి. కరీంనగర్లో బండి సాయి భగీరథ్ ఎఫ్ఐఆర్ తీసుకొని పేట్ బషీరాబాద్లో ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఆమె మాకిస్తే ఆ కంప్లైంట్ కాపీని ముందర పెట్టుకొనే మాట్లాడినాం. మీరు బయటికి సమాచారం పొక్కనివ్వకుండా బండి సాయి భగీరథ్ను కాపాడాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నా, సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని నిర్ధారించుకొని దాని తర్వాతనే ఈ ప్రెస్ మీట్కు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాకు నేర్పించింది ఇదే. ఈ విషయంలో కూడా మీలాగా మేము పచ్చి అబద్ధాలు చెప్పలేదు. అక్కడ నిందితుడు లొంగిపోతే మీరు నాకాబందీ అని అంటున్నారు. ఎవరికి నేర్పిస్తున్నారు నాకాబందీ? మాకు తెలియదా? మేము పోలీసు ఉద్యోగాలు చేయలేదా నాకాబందీ? బందోబస్తు ప్లాన్ చూపించండి. ఎంతమంది ఆఫీసర్లు అనేసిండ్రు? పచ్చి అబద్ధం చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర పోలీసులందరూ కూడా ఆయన బందోబస్తులో ఉండగా 10,000 మంది పోలీసులు తీయండి, 10,000 మంది పోలీసుల లిస్టు, మీ బందోబస్తు ప్లాన్ చూపించండి. పేట్ బషీరాబాద్ డీసీపీ ఎక్కడున్నారు ఆ రోజు? పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నారు? వాళ్ళ టవర్ లొకేషన్ మీరే ముందర పెట్టండి. మీ దగ్గర అన్ని సాధనాలు ఉన్నాయి కదా, మీరే ముందర పెట్టండి. మీ రకరకాల బృందాలు మీరు ఢిల్లీకి పంపించినాం, ఇంకా ఇతర ప్రాంతాలకు పంపించినాం అన్నారు, కరీంనగర్ పంపించినామన్నారు. మీరు కరీంనగర్లో ఎప్పుడు మీరు కరీంనగర్లో బండి సంజయ్ ఇంటికి రైడ్ చేసిండ్రు? హైదరాబాద్లో ఉండే జూబ్లీ హిల్స్ ఇంటికి ఎందుకు మీ బృందాలు పోలేదు? ఎక్కడ పోయిన మీ బృందాలు? ఎక్కడ పండుకుంటున్నారు? ఏ డబాలో పండుకున్నారు మీ బృందాలు? ఎవరు ఆ బృందాల నాయకులు? వాళ్ళ రోజు చేసిన పని చూపించండి. మళ్ళీ మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, మా బృందాలను అక్కడ పోయినా ఇక్కడ పోయినా అని. మీ బృందాల టవర్ లొకేషన్లు ఇవ్వండి. బండి సాయి భగీరథ్ టవర్ లొకేషన్ తీయండి, ఇప్పుడు మీకు తెలిసిపోతుంది ఎక్కడ బృందాలు ఉన్నాయి. బండి సంజయ్ టవర్ లొకేషన్ తీయండి, 2 నిమిషాలు అర్థమైపోతుంది ఈ బృందాలు ఎవరి కస్టడీలు ఉన్నాయి. వాళ్ళు ఉంటే మీ కస్టడీలో ఉండాలి, లేకపోతే బండి సంజయ్ కస్టడీలో ఉండాలి. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకొరకే మీరు మే 15వ తారీఖు నాడు వేటి న్యూస్ వాళ్ళు పెట్టిన కాంక్లేవ్లో మీరు నిస్సహాయంగా ఒక రాష్ట్ర హోంమంత్రిగా 1,00,000 మంది పోలీసులకు బాస్గా మీరు అడుక్కుంటున్నారు ఒక నిందితుడి తండ్రిని, ఒక సహనిందితుడిని. బండి సంజయ్ ఏ విధంగా సహనిందితుడిది ఇప్పుడు నేను చెప్తా. ఒక సహనిందితుడిని, ఒక నిందితుడి తండ్రిని మీరు నిస్సహాయంగా అడుక్కుంటున్నారు, కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నారు. దయచేసి సరెండర్ చెయ్యి, నువ్వే ఇవ్వాలంటావు, మళ్ళీ ఇవ్వాలి నువ్వే నాకాబందీలో దొరికిండు అంటున్నావు, నువ్వే సరెండర్ చేయమంటావు, అడుక్కుంటున్నావు, మళ్ళీ మీరే నాకాబందీలో దొరికిండు అంటున్నారు. ఇవన్నీ ప్రశ్నిస్తేనేమో మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం చేస్తావని మళ్ళీ నన్ను అంటున్నావు. మరి ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అదేవిధంగా మరి మీరు ఇలా తెలంగాణ ప్రజలకు ఇంకొక మాట కూడా అన్నారు, ఈరోజు ఇంకొక మాట అన్నారు. మరి తెలంగాణలో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు మాట్లాడారా అని అడిగారు మీరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను ఒక్కటే మాట చెప్తా. మేము పార్టీలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయిలో ఇన్ని నిజాలు తీసుకొచ్చి, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇన్ని నిజాలు తీసుకొచ్చి ప్రజల ముందర పెడితేనే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు. ఇక కేసీఆర్ గారు దీని మీద మాట్లాడడం మొదలుపెట్టినట్టే నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి రాలేరు, ఇక ప్రజలు పూర్తిగా ఏవించుకుంటారు.
మొత్తం కూడా కథమైపోతారు. మాకే నువ్వు మేము మాట్లాడే మాటలకే తట్టుకోలేకపోతున్నావు, మేము ముందర పెట్టే నిజాలకే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇక కేసీఆర్ గారు దీని గురించి మాట్లాడితే మీరు కథమైపోతారు. ఇది వాస్తవం. ఇక నేను ఇంకొకటి అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఏమంటారు? మరి మేము ఆది చేసినాం, సత్వరంగా న్యాయం చేసినాం, అవి ఇవి అని అంటున్నారు కదా. మీరు ఇప్పటి వరకు కూడా సిట్ ఎందుకు వేయలేదు చెప్పండి? మీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కేవలం రితిరాజ్ అనే ఒక ఐపీఎస్ అధికారి, కూకట్పల్లిలో డీసీపీగా పనిచేస్తున్నారు. వారు దీన్ని పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేయాలని మాత్రమే, మానిటర్ చేయాలని మాత్రమే వారు ఒక మెమో ఇచ్చారు. కానీ మరి మీరు ట్యాపింగ్ కేసులో మరి హైదరాబాదు పోలీస్ కమిషనర్ గారు, అదేవిధంగా ఒక నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా నలుగురు ఏసీపీలు, 2 ఇన్స్పెక్టర్లు, దాదాపుగా 9 నుంచి 10 మందితో పాటు 2 సిట్లు వేశారు టాపింగ్ కేసులో. అంటే బీఆర్ఎస్ పార్టీ చెయ్యని నేరానికేమో 2 సిట్లు. ఒక మైనర్ బాలిక న్యాయం కోసం పోరాడుతుంటే, ఆమెకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ కేసు ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పటికి కూడా సిట్ వేయడానికి మీకు చేతులు రాలేదు రేవంత్ రెడ్డి గారు. మీరు మళ్ళీ రాజకీయాలు చేస్తున్నట్టున్నారు. అసలు ఈ మాట మాట్లాడడానికి మీకు అర్హత కూడా లేదు. ఎందుకంటే ఈ అమ్మాయికి అన్యాయం చేసిందే మీ డిపార్ట్మెంటు, ఈ అమ్మాయికి అన్యాయం చేసిందే మీ పోలీస్ డిపార్ట్మెంటు. అది నేను ఇప్పుడు చెప్తా ఎట్లా అన్యాయం చేసిందనేది. అప్పుడు మీరు తేల్చుకోండి, మీరు రాజీనామా చేయాలన్నా లేదా నైతిక బాధ్యత వహించు. ఎక్కడ సిట్ వేసిండ్రు మీరు? సిట్లో కనీసం ఒక టెక్నికల్ ఆఫీసర్, సైబర్ క్రైమ్ స్పెషలిస్ట్, అదేవిధంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్ళందరూ ఉండాలి కదా. ఇది దేశాన్నే అతలాకుతలం చేస్తున్న కేసు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సాక్షాత్తు ఆయన, వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన కేసు. దీంట్లో ఇంతవరకు మీరు సిట్ వేయలేదు. మీరు వచ్చి పత్రికల ముందర ఈరోజు కేటీఆర్ మీద లేకపోతే కేసీఆర్ గారి మీద వీళ్ళందరి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏ అర్హత ఉన్నది మీకు? మీరే న్యాయం చేయనప్పుడు. ఇకపోతే మరి ఈరోజు ఇంకొక విషయం నేను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలని అనుకుంటా ఉన్నా. ఇప్పటి వరకు బండి సాయి భగీరథ్ మే 16వ తారీఖు నాడు అరెస్ట్ అయ్యారు. మరి ఆయన ఈరోజు 21వ తారీఖు. ఇంతవరకు మరి బండి సాయి భగీరథ్ గారిని మరి ఆయనను చెర్లపల్లి జైలు నుంచి పోలీసు కస్టడీకి సైబరాబాద్ పోలీసులు కోరలేదు. నిజానికి ఎప్పుడైనా కూడా ఈ సాక్ష్యాలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే జనరల్గా పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. ఇంకా టైం ఉంది పోలీస్ కస్టడీకి, ఎందుకంటే 15 రోజుల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు. 60 రోజుల లోపల ఎప్పుడైనా పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చు. కానీ 15 రోజుల కన్నా ఎక్కువగా పోలీస్ కస్టడీకి ఇవ్వరు, ఏ న్యాయ వ్యవస్థ కూడా ఇవ్వదు. కానీ మీరు ఎప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుంటారనేది అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న కామెంట్స్, మీ ఎంపీలు చేస్తున్న కామెంట్స్, అదేవిధంగా బీజేపీ నాయకులు, మరి ముఖ్యంగా పైడి రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా బండి సంజయ్ గారు మళ్ళీ మీడియాకు వచ్చి చేస్తున్న కామెంట్స్, ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఈ కేసులో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతున్న నమ్మకం రోజుకు సన్నగిల్లుతున్నది. వేరే కేసుల్లో అయితే ప్రతిరోజు కూడా రన్నింగ్ కామెంటరీ లాగా ప్రెస్కు లీకులు ఇచ్చే మీరు, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టే మీ ఆఫీసర్లు, ఈ కేసులో మాత్రం ఎవరు కూడా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. అంటే నిజాలను ప్రజల నుంచి దాస్తా ఉన్నారు. ఇవాళ నిందితుడికి 9 రోజుల టైం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు 1 కాదు 2 కాదు 9 రోజుల టైం ఇచ్చిండ్రు. ఆయన ఈ చూపించిన మొబైల్ ఫోన్, అది మీడియాలో వచ్చిన మొబైల్ ఫోనే, మేము చూసింది మీడియాలో వచ్చిందే, ఎందుకంటే మీ పోలీస్ అధికారులు చెప్పడం లేదు. ఆయన మీకు సరెండర్ చేసిన మొబైల్ ఫోన్, ఆ మొబైల్ ఫోన్ ఆయనది కాదు అని బాధితురాలు వాళ్ళ కుటుంబం అంటా ఉన్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? దాంట్లో సిమ్ కార్డు లేదు అని ఇంకొక న్యూస్ వచ్చింది, దానికి మీ ఆన్సర్ ఏంటి? మీరు ఏం చెప్తారు దానికి? ఇక రెండవది, పేట్ బషీరాబాద్లో అతి కష్టం మీద ఆ బాధిత కుటుంబం ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వాళ్ళు కంప్లైంట్ చేయంగా అందులో అక్యూజ్డ్ కాలంలో, నిందితుల కాలంలో కేవలం బండి భగీరథ్ అంటే బి భగీరథ్ అండ్ అదర్స్ అని పెట్టిండ్రు. ఆ అదర్స్ ఎవరు?
రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి. మరి మేము మాట్లాడితేనేమో మీరు పోలీసు ఉద్యోగం చేయొద్దు, ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నావు కదా, మరి మీరు చెప్పండి. అక్యూజ్డ్ కాలంలో 7th కాలంలో బండి భగీరథ్ అనే రాశారు. మరి అదర్స్ అంటే ఎవరు? బండి భగీరథ్ అండ్ అదర్స్ అంటే ఎవరు? బండి సంజయ్ కాదా, సంగప్ప కాదా, శ్రీరామ్ కాదా, ఇంకా బండి భగీరథ్తో తిరిగిన వ్యక్తులు కాదా? ఈరోజు ఆ అమ్మాయి, ఆ మైనర్ బాలిక బండి భగీరథ్ కలిసి తిరిగినప్పుడు ఉన్న ఫోటోలు, వీడియోలు ఉన్న బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు కాదా? వాళ్ళందరూ నిందితులు కాదా? పోక్సో కింద వాళ్ళందరూ రారా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి ఈ విషయం. మొన్న 15వ తారీఖు నాడు గౌరవ హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ వాదోపవాదాలు వచ్చినప్పుడు, అంతకన్నా ముందు సోషల్ మీడియాలో గౌరవ న్యాయమూర్తి మీద ఒక వ్యక్తి ఆ న్యాయమూర్తి గారి భర్త మీద కామెంట్ చేస్తే ఆగ మేఘాల మీద మీరు ఒక కేసు రిజిస్టర్ చేసి నెల్లూరు నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు. ఆయన పేరు దామోదర్ అనుకుంటా. ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు. మరి అంతే వేగం, అంతే శ్రద్ధ, మరి ఇన్ని దాదాపుగా ఎన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఉదాహరణకు చదువుతాను నేను. శ్రీకృష్ణదేవరెడ్డి, హైందవ శక్తి ప్రసాద్, రవికుమార్ గౌడ్ బీజేపీ, అదేవిధంగా చోటు విష్ణుబాయ్, ఎస్ఎస్ లక్ష్మి జర్నలిస్టు, జలేందర్ బండి, విష్ణు బూరా, రాజు బాయ్, మధు పటేల్, సుధాకర్ హిందూ, తర్వాత ఓరుగంటి సత్యం గౌడ్, అదేవిధంగా భార్గవ జనసేన బీజేపీ అకుల్ జూకంటి, అదేవిధంగా ఇంకా ఎన్నో హ్యాండిల్స్ నుంచి రాజ్ కుమార్ బీజేపీ, వీర రాఘవ హిందూ, అట్లా రకరకాల బీజేపీ విజయ్ బాబు, తెలంగాణ మీమ్స్ 2025, ఇంకా మహా న్యూస్ గురించి అయితే నేను చెప్పనవసరం లేదు. వీళ్ళందరి దగ్గర నుండి వచ్చిన హ్యాండిల్స్ అన్నీ కూడా గౌరవ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారికి మేము పంపించడం జరిగింది. మరి వీరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు రేవంత్ రెడ్డి గారు? మీరు ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నారు కదా, పచ్చి అబద్ధాలు పత్రికల ముందర, మరి వీటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? మరి ఆ దామోదర్ని పట్టుకొచ్చిందిగా నెల్లూరు నుంచి, మరి వీళ్ళని ఎప్పుడు పట్టుకొస్తారు? సెక్షన్ 14 ప్రకారము, సెక్షన్ 15 పోక్సో యాక్ట్ ప్రకారము వీళ్ళు కూడా జైలుకు పోవాలి కదా, మరి వీళ్ళు ఎందుకు పోతలేరు? చెప్పండి, మీరు ఎందుకు పోతలేరు? మీరు వీళ్ళందరినీ ఎందుకు పట్టుకొస్తలేరు మీ ఆఫీసర్లు? మీరు ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ చేతిలో పెట్టి నువ్వు చూసుకో అమ్మా అని చెప్పి వదిలేసిండ్రు. మరి ఇక్కడ కూడా ఒక 4 ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టవచ్చు కదా. రాష్ట్రంలో మేము ఆ రోజు కూడా చెప్పినాం, రాష్ట్రంలో డీజీ ర్యాంకు స్థాయిలో, అడిషనల్ డీజీ ర్యాంకు స్థాయిలో, ఐజీ ర్యాంకు స్థాయిలో ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మహిళా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. డీసీపీ, ఎస్పీ ర్యాంకు స్థాయిలో కూడా ఎంతోమంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ దాంట్లో మంచి వాళ్ళు, ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, పని చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మహిళలు పిల్లల మీద సానుభూతి ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఎట్లైనా కన్విక్షన్ పడాలి ఈ కేసులో. అట్లనే సైబర్ క్రైమ్ నుంచి ఒక 2-3 ఆఫీసర్లు, ప్రాసిక్యూషన్ నుంచి 2-3 ఆఫీసర్లు పెట్టి మీ డీజీపీ గారో లేకపోతే మీరే ఒక జీవో ఇవ్వచ్చు కదా, ఈ ట్యాపింగ్ కేసులో ఇచ్చినట్టుగా. ఎందుకు ఇవ్వలేదు? మీకు ఇష్టం లేదు, మీకు ఆది నుంచి ఇష్టం లేదు. అందుకొరకే మీరు రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీలాంటి రాజకీయ నాయకుల నుండి మైనర్ బాలికలను, మహిళలను రక్షించే పోరాటం చేస్తూ ఉన్నది. ఇక ఎఫ్ఐఆర్లో మీరు బండి భగీరథ్ అన్నారు, బాగుంది. తర్వాత అదర్స్లో బండి సంజయ్ పేరు ఎందుకు పెట్టడం లేదు? మరి ఆ మహిళ, ఆ మైనర్ బాలిక తల్లి చాలా క్లియర్గా పారాగ్రాఫ్ నెంబర్ 14లో ఆమె చాలా క్లియర్గా బండి సంజయ్ గారి పేరు చెప్పింది. నేను చదువుతాను. ఫర్దర్ ఆన్ 22nd April 2026, one Sangappa, claiming to be associated with influential persons, visited our residence and facilitated a meeting with Shri Bandi Sanjay Kumar on 23rd April 2026. During this interaction, in the guise of counseling to my daughter and his son as a way forward, we were subjected to indirect pressure to compromise and were advised to sign documents in Nirmal police station
The statements made during the meeting caused serious fear, intimidation and apprehension, particularly considering the minor status of my daughter. ఎంత దుర్మార్గం. ఐటెం నెంబర్ 14లో చాలా క్లియర్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి ఇంటికి సంగప్ప అనే ఒక అధికార ప్రతినిధి మమ్మల్ని తీసుకొని పోతే మా బిడ్డ ముందరనే మీరు మా బిడ్డ క్యారెక్టర్ మీద కామెంట్ చేయడమే కాకుండా ఆమె నాతో చెప్పింది, దీంతో పాటు నాతో కూడా చెప్పింది, క్యారెక్టర్ మీద అభాండాలు వేయడమే కాకుండా నేను బీజేపీ అధ్యక్షుడి నుంచి తొలగించబడ్డ తర్వాత నా కోసం 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే నా సంగతి మీకు తెలుసు కదా. సప్పుడు దాకా పోయి నిర్మల్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉంటుంది, అక్కడ పోయి సైన్లు పెట్టుర్రి, కాంప్రమైజ్ కండ్రి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా తల్లి చెప్పింది. ఆమె దాదాపుగా అదే మాటలు ఇక్కడ చెప్పింది. అంతకన్నా ముందు నిర్మల్ పోలీస్ స్టేషన్ నుంచి 21 ఏప్రిల్ 2026 నాడు శ్రీరామ్ అనే వ్యక్తి నుండి ఇక్కడికి ఫోన్ వస్తుంది. ఈ తల్లికి ఫోన్ వచ్చి మీ మీద ఏదో కేసు ఉన్నది, మీరు ఇక్కడికి రావాలని ఎవరో పోలీసు వాళ్ళు ఫోన్ చేసినట్టుగా ఈమె ఇక్కడ రాసింది ఐటెం నెంబర్ 12లో, పారాగ్రాఫ్ నెంబర్ 12లో. మరి శ్రీరామ్ పేరు కూడా ఉండాలిగా ఎఫ్ఐఆర్లో, బండి సంజయ్ పేరు ఉండాలిగా, సంగప్ప పేరు ఉండాలి కదా. వాళ్ళని ఎందుకు మీరు అక్యూజ్డ్ కాలంలో పెట్టడం లేదు? ఇలా నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ సమాజం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది. ఇలా మీరు టైం లైన్ చూస్తే సరే, బండి సంజయ్ మరి ఆయన మీద మీరు పెట్టాల్సిన సెక్షన్లు మీకు ఇష్టం లేదు, ఆయన కూడా మేము ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ గారు హిందూ ఏక్తా యాత్రలో హనుమాన్ మాల వేసుకున్న స్వాముల ఉద్దేశించి ధర్మం గురించి మాట్లాడతారు అనుకున్నారు అందరూ. ఆయన పూర్తిగా కరీంనగర్లో డైరెక్ట్ డాగ్ పెట్టిండు, అందరికీ వార్నింగ్ ఇచ్చిండు. బిడ్డ, నా మీద నా కుటుంబం మీద కేసులు పెట్టిన వాళ్ళకు నేను ఆనాడు హనుమంతుడు ఎట్లయితే లంకను కాల్చిండో ఆ విధంగా నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఖతం చేస్తా అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిండు, ఓపెన్ వార్నింగ్. మరి ఆ సభకు పర్మిషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డికే తెలవాలి. ఓకే, సో బండి సంజయ్ గారు ఆయన చేసిన నేరమైంది 351 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారము ఆయన క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు బుక్ చేయాలి ఆయన మీద. అదేవిధంగా 61 క్లాస్ 2 బిఎన్ఎస్ ప్రకారము క్రిమినల్ కాన్స్పిరసీ కేసు బుక్ చేయాలి. ఎందుకంటే ఆయన సంగప్ప ఇంకా మిగతా వ్యక్తులు శ్రీరామ్ అనే వ్యక్తులు వీళ్ళందరితో కలిసి కుట్ర పన్ని ఆ బిడ్డను వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించినందుకు ఆయన మీద క్రిమినల్ కాన్స్పిరసీ బుక్ చేయాలి. అదేవిధంగా సెక్షన్ 3 క్లాస్ 5 కామన్ ఇంటెన్షన్. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా సెక్షన్ 238 బిఎన్ఎస్. ఎందుకోసం అంటే పోక్సో కేసులో 20 సంవత్సరాల శిక్ష పడబోతున్న నేరం రుజువైతే 20 సంవత్సరాల శిక్ష పడబోతున్న ఒక నిందితుడు అతన్ని 9 రోజులుగా కాపాడినట్లుగా అనుమానం ఉన్నది. కాబట్టి ఆయనే చెప్తున్నాడు, బండి సంజయ్ చెప్తున్నాడు, నాకు బెయిల్ కోసం వస్తుందని అనుకున్నా కానీ బెయిల్ రాలేదు, మా లీగల్ టీం వద్దంటున్నా, ఇంకా మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వద్దంటున్నా, ఇక నేనే సరెండర్ చేస్తున్నా నా కొడుకునని ఆయన్నే అంటున్నాడు. కాబట్టి బండి సంజయ్ గారే ఒప్పుకుంటున్నారు, ఈ నిందితుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కాబట్టి నేను ఆయనను పోలీసుల ముందర నేను సరెండర్ చేసినా అంటున్నాడు. మరి ఆయనకు సరెండర్ చేసినా అంటే ఆయనకు అవగాహన ఉన్నట్టే కదా కొడుకు ఎక్కడున్నాడో. మరి ఒక తీవ్రమైన నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు రకరకాల పోలీసు బృందాలు ఢిల్లీలో, కరీంనగర్లో, ఇంకా ఎక్కడెక్కడో, మంచిరేవులలో, కొంతసేపు రేవంత్ రెడ్డి మాటలు నమ్ముదాం ఒక్క నిమిషం, మంచిరేవులలో టెక్నో పార్క్ దగ్గర రాత్రింబవళ్ళు పహారా కాసి నహకాబందీలు నిర్వహిస్తున్న పోలీసులు నిర్వహిస్తుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లక్షలాది సాయుధ దళాలకు బాసైన సహాయ మంత్రి ఒక్క నిందితుడిని చట్టం నుంచి దాచిపెడితే అది నేరం కాదా? పక్కా నేరం అంటుంది చట్టం. ఈ చట్టం నేను తీసుకురాలే, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే చట్టం తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలోనే సెక్షన్ 238 238 ప్రకారం 100% బండి సంజయ్ గారు నేరస్తులు అవుతారు. మరి ఎందుకు ఆయన పేరు పెట్టడం లేదు?
ఆయనకు ఎందుకు నోటీస్ ఇవ్వడం లేదు? మీరు అన్నారుగా ఇంతకుముందే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో అన్నాడు మేము నోటీసులు ఇచ్చి చేస్తున్నాం అన్నాడు. మరి ఇవ్వండి నోటీసు. మీరు ఆ రోజు చేయని నేరానికి కేటీఆర్ గారి బావమరిది అని చెప్పేసి వాళ్ళు ఏదో పండగ చేసుకుంటుంటే డ్రగ్స్ కేసు పెట్టి 100 మంది ఎక్సైజ్ పోలీసులను వాళ్ళ ఇంటికి పంపించి గందరగోళం చేసి చివరికి కొండను దొబ్బి ఎల్కను పట్టిండ్రు. ఏం లేదు ఆడ. ఏమని ఉంటే జరిగేది కదా. ఇక్కడ ఏమి ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఒక పైసా ఒక ఏమంటారు ఒక గ్రామ్ కూడా డ్రగ్ దొరకలేదు. అన్ని అబద్ధాలు. ఏమన్నా నిజంగా ఇక్కడైతే కుల్లం ఆయనే చెప్తున్నాడు నేను దాచిపెట్టిన బంగి బాగెత్తున్నాను. దాని మీద మీరు అర్జెంటుగా సెక్షన్లు యాడ్ చేయాలి. బండి సంజయ్ గారికి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసి ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. సంగప్పను కూడా అట్లనే చేయాలి. ఆయనను కూడా ఎగ్జామిన్ చేయండి. ఆయనకు ఇంటెన్షన్ ఉంది. అదేవిధంగా శ్రీరామ్ అనే వ్యక్తిని కూడా మీరు ఎగ్జామిన్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అదేవిధంగా సంగప్ప గారికి, బండి సంజయ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి, శ్రీరామ్కు వీళ్ళందరి మధ్యలో జరిగిన సంభాషణలు, ఈ సంభాషణల కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు ఓపెన్గా చెప్పాలి. మీ మధ్యన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యన 10వ తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్లో ఏం సంభాషణ జరిగింది? మోడీ గారు మిమ్మలను బండి సంజయ్ గారిని కాపాడమని చెప్పలేదా? ఏ దేవుని దగ్గర పోదామంటే ఆ దేవుని దగ్గరికి వస్తా. లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోదాం, లక్ష్మీనరసింహ పోదామా? లేకపోతే శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోదామా? లేకపోతే ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి పోదామా? సిరిసనగండ్ల లక్ష్మీనరసింహ శ్రీరామచంద్రుల దేవాలయానికి పోదామా? మీరు ఏ దేవాలయానికి కంటే ఆ దేవాలయానికి, భాగ్యలక్ష్మి దేవాలయానికి దగ్గర పోదామంటే పోదాం. బండి సంజయ్ని తీసుకురండి, మీరు రండి, మేమందరం వస్తాం. ఆ తడి బట్టలతో పోయి మీరు చెప్పండి, ఆ రోజు ప్రమాణం చేయండి, మీకు నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని కాపాడమని చెప్పలేదా? అందుకొరకే మీరు 9 రోజులు వెయిట్ చేయలేదా? మీరు ఓపెన్గా బండి సంజయ్కి ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు. అది వేటు న్యూస్ కాంక్లేవ్లో ఏమని? నువ్వు సరెండర్ చేయి, వేరే మార్గం లేదంటే మరుసటి రోజే నాకాబందీ ఎస్ఎస్ రాజమౌళి కన్నా గొప్ప బాహుబలి టైప్ ఆఫ్ డ్రామా ఒకటి మంచిరేవుల పోలీస్ స్టేషన్ దగ్గర, మంచిరేవుల గ్రామం దగ్గర టెక్ పార్కో ఎకో పార్క్ ఉంది. ఆ ఎకో పార్క్ ఎదురుగా 8 గంటల 15 నిమిషాలకు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు వస్తారు. బండి సాయి భగీరథ్. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ డ్రామా. ఎందుకంటే ఇగో బండి సాయి భగీరథ్ మిమ్మల్ని అందరినీ కాదని నేనే మీకన్నా గొప్ప యాక్టర్ను నేనే బాబు అని చెప్పి వాళ్ళ 2 అడ్వకేట్లను తీసుకొని రాజులాగా నడుచుకుంటూ పోయిండు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు. మళ్ళా ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఇవాళ మీడియా ముందర చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి. బండి సంజయ్ గారు తప్పకుండా చట్టం ముందర లొంగిపోవాల్సిందే, పోలీసుల ముందర లొంగిపోవాల్సిందే. ఈ పేట్ బషీరాబాద్ ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ కాలంలో వారి పేరు కూడా తీసుకురావాల్సిందే. అదేవిధంగా బండి సంజయ్ గారి ఇంటి ముందర ఉండే సీసీటీవీ కెమెరాలు, దాంట్లో ఉండే ఫూటేజెస్ అంతా కూడా అర్జెంటుగా తీసుకోవాల్సిందే. ఆనాడు బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే ఏవైతే 22, 23 ఏప్రిల్ నాడు ఉండే కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా భద్రంగా ప్రిజర్వ్ చేయాల్సిందే. వేరే మార్గం లేదు. ఇవన్నీ మీరు చేయడం లేదంటే మాత్రం తప్పకుండా మీరు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే చేస్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో మరి దాదాపుగా 100 మంది ఈ అమ్మాయికి సంబంధించి చాలా అత్యంత నీచమైన అశ్లీలమైన కామెంట్స్ పెట్టిండ్రు. ఆమె ఫోటోలు, ఆమె వీడియోలన్నీ కూడా చేసినారు. వాళ్ళందరినీ ఏ విధంగా అయితే గౌరవ న్యాయమూర్తి మీద అభ్యంతరకర పోస్టు పెట్టిన దుర్మార్గుని ఏ విధంగా అయితే తీసుకొచ్చిండ్రో అదేవిధంగా వీళ్ళందరినీ కూడా తీసుకురావాలి. వీటి కోసం మేము పోరాటం చేస్తాం. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. చివరిగా నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఈ కేసులో మొదటి నుంచి కూడా బాలిక పక్షాన నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా నాయకత్వం అంతా కూడా బాలిక పక్షాన నిలబడ్డది. బాలికకు న్యాయం జరగాలని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ప్రజలను ముందుకు నడిపించింది. బాలికను అఘాయిత్యం చేసిన భగీరథ్ను కాపాడాలని అహోరాత్రులు కష్టపడ్డది రేవంత్ రెడ్డి. బండి సంజయ్, బీజేపీ నాయకులు, రామచంద్రరావు ఏం మాట్లాడుతున్నారు? రామచంద్రరావు గారు, మీరు లాయరా? మీరు అడ్వకేటా?
అడ్వకేట్ అయితే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా బండి సంజయ్కి చెందిన వ్యవహారం, అది వాళ్ళ కొడుకు సంబంధించిన వ్యవహారం, బండి సంజయ్కి ఏం సంబంధం అంటున్నారు. మీరు ఎప్పుడన్నా ఆ తల్లి కంప్లైంట్ చదివినరా రామచంద్రరావు గారు? మీరు చాలా లాయర్ కదా, పెద్ద లాయర్ కదా, మీ దగ్గర ఇంకొక లాయర్ ఉంటాడు, ఆయన ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గారు. మరి మీరు అంటే ఉరికొస్తారు కదా, పట్టుకొని డిబేట్లకు వాటికి వీటికి వస్తారు కదా, మరి దీంట్లో ఎందుకు రావట్లేదు మీరు? మరి అన్ని అబద్ధాలే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయిన మీ మహిళా నాయకురాలు, ఎక్కడ పోయిన మీ రచనారెడ్డి గారు, ఆమె కూడా పేరు మోసిన లాయర్ కదా, మాధవి లత, డికే అరుణ గారు, నిర్మలా సీతారామన్ గారు, స్మృతి ఇరానీ గారు, మీనాక్షి లేఖి గారు, వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? ఎందుకు మాట్లాడతలేరు ఈ మైనర్ బాలిక మీద? ఎందుకు మాట్లాడడం లేదు? రేవంత్ రెడ్డి గారు 17 కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టిన అక్రమ కేసులకు ఖర్చు పెట్టడానికి మీరు ఖర్చు పెట్టినరు. అభిషేక్ మను సింగ్ గారికి దాదాపుగా 7-8 కోట్లు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. మరి ఈ అమ్మాయి గురించి కనీసం ఒక 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు పెట్టలేరా? ఇలా వచ్చి ప్రెస్ ముందర అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మీరు రాజకీయాల గురించి మాట్లాడతారు, మీరు కేటీఆర్ గురించి మాట్లాడతారు, లేకపోతే కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఏ మాత్రం అర్హత లేదు. తెలంగాణ ప్రజలారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ హోంమంత్రి ఉన్నంత వరకు మహిళలకు భద్రత లేదు, మైనర్ బాలికలకు భద్రత లేదు. అందుకొరకే ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ పేట్ బషీరాబాద్ కేసులో ప్రతిరోజు కూడా మనం గమనిస్తూ ఉండాలి. రేవంత్ రెడ్డి గారు ఎన్ని కామెంట్లు చేసినా, ఎన్ని అబద్ధాలను ప్రజల లోపలికి సర్క్యులేట్ చేయాలని చూసినా కూడా మనం ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని నిరంతరం అప్రమత్తంగా ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా, ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెలిసేదాకా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడికి శిక్ష పడేదాకా, అదేవిధంగా ఈ కేసులో సహనిందితులుగా ఉన్న బండి సంజయ్ గారు, సంగప్ప గారు, ఇంకా శ్రీరాము, ఇంకెవరైనా ఉంటే వాళ్ళందరినీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా మనం ఎవ్వరం కూడా పోరాటం విశ్రమించకూడదని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.